హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పన్నీర్తో ఒక స్నాక్ ఐటమ్ అయితే చేయబోతున్నాం అనమాట. మధ్యాహ్నం ఆకలిగా ఉందని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే పన్నీర్ అయితే ఉంది. సో ఇంకా పన్నీర్తో స్నాక్ ఐటమ్ చేద్దామని చెప్పేసి పన్నీర్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి దాంట్లో కొద్దిగా పసుపు అయితే వేసేసుకున్నాను. సో ఇదంతా ఒక మ్యారినేషన్ ప్రాసెస్ అనమాట. సో మేమైతే ఒక స్టైల్లో చేస్తున్నాం. పసుపు వేసేసుకుని కొద్దిగా కారం అయితే వేసేసాము. సో మేమైతే సింపుల్గా చేస్తున్నాం అనమాట. సింపుల్ అండ్ ఈజీగా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఈ ప్రాసెస్లో అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ పనీర్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పసుపు వేసి తర్వాత కారం వేసి అండ్ తర్వాత సాల్ట్ అయితే వేసేసాం. సాల్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం అనమాట. సో ఇదంతా మొత్తం ఒక చికెన్ ఫ్రై చేసే మ్యారినేషన్ ప్రాసెస్ ఎలా చేస్తామో పన్నీర్ కూడా అలాగే చేస్తాం. సింపుల్గా కాకుండా ఇంకా మీకు కావాలంటే వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మసాలా పౌడర్స్ అవి వేసి ఫస్ట్ అయితే గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నాం. అండ్ ఇందులో మనం కావాలంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాం అనమాట. చెప్పా కదా సింపుల్గా చేసేద్దాం అని చెప్పేసి. సో పోపుల డబ్బాలో ఏ మసాలాలు ఉన్నాయో అవన్నీ వేసేసుకున్నాం అనమాట మ్యారినేషన్ ప్రాసెస్ కోసం. అండ్ మీకు కావాలంటే ఎక్స్ట్రాగా లెమన్ పిండుకోవచ్చు, సోయా సాస్ వేసుకోవచ్చు, ఏ విధంగా వేసుకోవచ్చు. సో మేమైతే ఇంకా అవేమీ వేయలేదు, సింపుల్గా అయిపోవాలని చెప్పేసి. ఇవన్నీ వేసేసాక ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసామన్నమాట. ఈ మసాలాలన్నీ పన్నీర్ పీసెస్ అన్నిటికి పట్టాలని చెప్పేసి. సో ఇందులో ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసేసిన తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయినట్టు అనమాట. కొద్దిగా లాస్ట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇదంతా మ్యారినేట్ చేసుకుని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ సో ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ చేసేదంతా మనం మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో అయితే చేస్తామన్నమాట. బాగా ఎక్కువగా ఫ్రై అయినా బాగోద్దు టేస్ట్. సో మనకి ఎలా ఉండాలంటే సాఫ్ట్గా రావాలంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇలాగ మనం వేయించుకుంటే. ఈ మ్యారినేషన్లో మనం కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కానీ అండ్ గ్రీన్ మింట్ లీవ్స్ పేస్ట్ కానీ వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇది గ్రిల్ చేసుకుంటే అదిరిపోతుంది. సో మన పన్నీర్ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.